హలో ఆల్, వెల్కమ్ టు డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్. ఈరోజు మనం 8th అక్టోబర్ యొక్క ఎంటైర్ కరెంట్ అఫైర్స్ను డిస్కస్ చేద్దాం. ఈ పీడిఎఫ్ను బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో వీడియో కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఇవ్వడం జరిగింది. ఈ యాప్లో మనం డైలీ కరెంట్ అఫైర్స్ యొక్క పీడిఎఫ్ను బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో అప్లోడ్ చేయడం జరుగుతుంది. వీటితో పాటుగా డైలీగా కూడా 10 కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా కూడా బిట్స్ను అప్లోడ్ చేయడం జరుగుతుంది. మరియు సెప్టెంబర్ మంత్ యొక్క మ్యాగజైన్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. ఓకే, సెప్టెంబర్ మంత్ యొక్క మ్యాగజైన్ కూడా ఈ యాప్లో అప్లోడ్ చేయడం జరిగింది. వీటితో పాటుగా వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఇవ్వడం జరిగింది. ఈ టెలిగ్రామ్ ఛానల్లో కూడా వీటిని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈరోజు కరెంట్ అఫైర్స్ను డిస్కస్ చేసే ముందుగా మనం 7th అక్టోబర్ యొక్క కరెంట్ అఫైర్స్ను క్విక్గా రివిజన్ చేద్దాం. ఈ కరెంట్ అఫైర్స్ను ఫుల్ లెంత్లో నిన్నటి క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది. ఈరోజు మనం క్విక్గా వీటిని డిస్కస్ చేద్దాం. వార్తల్లో మొదటిగా ధ్వని క్షిపణి అనేది వార్తల్లో నిలవడం జరిగింది. ఈ ధ్వని క్షిపణి అనేది ఒక హైపర్సోనిక్ మిసైల్. భారతదేశం ఈ ఏడాది చివరి నాటికి ఈ హైపర్సోనిక్ మిసైల్కు రిలేటెడ్గా పరీక్ష అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ క్షిపణి నేమ్ ఏమిటి అంటే ధ్వని మిసైల్. ఇది ఒక హైపర్సోనిక్ మిసైల్. దీని యొక్క వేగం మ్యాక్ 5గా ఉండడం జరుగుతుంది. ప్రధాన లక్ష్యం ఏమిటి అంటే అత్యంత వేగంతో పాటు అత్యధిక ఖచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించడం జరుగుతుంది. దీని యొక్క పరీక్ష అనేది ఎప్పుడు చేయనున్నారు అంటే 2025 చివరి నాటికి ఈ పరీక్ష అనేది చేయనున్నారు. 2029-30 నాటికి ఇది పూర్తి సామర్థ్యంతో వినియోగంలోకి రానున్నది. నెక్స్ట్, భారతదేశంలోనే మొట్టమొదటి సహకార మల్టీఫీడ్ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ను మహారాష్ట్రలో ప్రారంభం అనేది చేయనున్నారు. ఓకే, ఇది భారతదేశంలోనే మొట్టమొదటి సహకార మల్టీఫీడ్ కంప్రెస్డ్ బయోగ్యాస్. ఓకే, దీన్ని ఎవరు సహకారంతో తీసుకురావడం జరుగుతుంది అంటే దీనిని నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సహకారంతో దీన్ని తీసుకురావడం జరుగుతుంది. ఈ ఎన్సిడిసి ఎప్పుడు స్థాపించడం జరిగింది అంటే 1963లో దీన్ని స్థాపించడం జరిగింది. ఈ ఎన్సిడిసి సహకారంతో ఈ సిబిజీ ప్లాంట్ను మొదటిసారిగా మహారాష్ట్రలో ప్రారంభించడం జరుగుతుంది. మనం అబ్జర్వ్ చేస్తే ఈ కంప్రెస్డ్ బయోగ్యాస్లో అధికంగా మనకి మీథేన్ అనేది ఉండడం జరుగుతుంది. దాని తర్వాత కార్బన్ డైఆక్సైడ్, దాని తర్వాత H2S నీటి ఆవిరి అనేది ఉండడం జరుగుతుంది. నెక్స్ట్, ఫిలిప్పైన్ అనేది ఆగ్నేషియాలోనే మొట్టమొదటి పగడపు క్రయోజన్ బ్యాంకును ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఓకే, ఈ పగడపు క్రయో బ్యాంకును ఏ దేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది అంటే ఆగ్నేషియాలోనే మొట్టమొదటి దేశమైన ఫిలిప్పైన్స్ అనేది దీన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్, భారతదేశంలో కుష్టి వ్యాధి రిలేటెడ్గా రిపోర్ట్ అనేది విడుదల అవడం జరిగింది. భారతదేశంలో కుష్టి వ్యాధి వ్యాప్తి అనేది 1981లో 10,000 జనాభాకు 57.2 ఉండగా అదే 2025 నాటికి ఇది 0.57కి తగ్గడం జరిగింది. ఓకే, 1981లో ప్రతి 10,000 జనాభాకు 57.2 కేసులు నమోదయ్యాయి. అదే 2025 నాటికి ఇది 0.57కి పడిపోవడం జరిగింది. లెప్రసీని మనం హ్యాన్సన్స్ వ్యాధిగా పిలవడం జరుగుతుంది. ఇది మైకో బ్యాక్టీరియా లెప్రా అనే బ్యాక్టీరియా వల్ల కలగడం జరుగుతుంది. నెక్స్ట్, ఒంటెలకు రిలేటెడ్గా క్యామెల్స్కు రిలేటెడ్గా జాతీయ క్యామెల్ సస్టైనబిలిటీ ఇనిషియేటివ్ని భారత మత్స్య పశు సంవర్ధక మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ వారు ఒక నేషనల్ లెవెల్లో జాతీయ మిషన్ను తీసుకురావడానికి ఆలోచన అనేది చేయడం జరుగుతుంది. ఓకే, ఈ మిషన్ అనేది దేనికి రిలేటెడ్గా అంటే క్యామిల్స్కు సంరక్షించడం కోసం ఈ మిషన్ను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ మిషన్ నేమ్ ఏమిటంటే నేషనల్ క్యామిల్ సస్టైనబిలిటీ ఇనిషియేటివ్. మనం ఇక్కడ క్యామిల్స్ యొక్క జనాభాను అబ్జర్వ్ చేస్తే 1970 11 లక్షల క్యామిల్స్ ఉండగా 2013లో 4 లక్షలకు తగ్గడం జరిగింది. అదే 2019 నాటికి ఇది 2.5 లక్షలకు పడిపోవడం జరిగింది. నెక్స్ట్, వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ని అబ్జర్వ్ చేస్తే తాజాగా ఫ్రాన్స్ ప్రధాని సెబాస్టియన్ లెకర్నో గారు రాజీనామా చేయడం జరిగింది. ఓకే, ఇతను అపాయింట్ అయ్యి కేవలం 1 మంత్ అవడమే జరిగింది. తాజాగా ఇతను కూడా రాజీనామా చేయడం జరిగింది. ఓకే, ఇతను ఫ్రాన్స్కు చెందిన ప్రధాని సెబాస్టియన్ లెకర్నో గారు తాజాగా రాజీనామా చేయడం జరిగింది. ప్రస్తుతానికి ఫ్రాన్స్కి అధ్యక్షుడిగా ప్రెసిడెంట్గా ఎవరు ఉండడం జరుగుతుంది అంటే ఎమాన్యుయల్ మ్యాక్రాన్ గారు అధ్యక్షుడిగా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్, వీక్షిత్ భారత్ బిల్డేతన్ ప్రోగ్రామ్కు గ్రూప్ కెప్టెన్ అయిన శుభాంశు శుక్లా గారు బ్రాండ్ అంబాసిడర్గా నియమించడం జరిగింది. ఓకే, ఈ వీక్షిత్ భారత్ బిల్డేతన్కు ఎవరు బ్రాండ్ అంబాసిడర్గా నియమించడం జరిగింది అంటే శుభాంశు శుక్లా గారు బ్రాండ్ అంబాసిడర్గా నియమించడం జరిగింది. ఈ వీక్షిత్ భారత్ బిల్డేతన్ అనేది విద్యా మంత్రిత్వ శాఖ పరిధిలో తీసుకొచ్చిన ఒక బిల్డేతన్. దీనిలో భాగంగా 6 నుండి 12 తరగతుల విద్యార్థులకు నవీన ఆవిష్కరణలో నిమగ్నం చేయడం ఈ బిల్డేతన్ యొక్క ముఖ్య లక్ష్యం. దీనికి తాజాగా బ్రాండ్ అంబాసిడర్గా ఎవరిని నియమించడం జరిగింది అంటే శుభాంశు శుక్లా గారిని నియమించడం జరిగింది. ఇప్పుడు మనం 8th అక్టోబర్ రిలేటెడ్గా ఉన్న కరెంట్ అఫైర్స్ను డిస్కస్ చేస్తే మొదటిగా వార్తల్లో ఎన్వైర్న్మెంట్ రిలేటెడ్గా ఉన్న అంశాన్ని అబ్జర్వ్ చేస్తే తాజాగా 71st వైల్డ్ లైఫ్ వీక్ అనేది ప్రారంభం అవ్వడం జరిగింది.
ఈ 71st వైల్డ్ లైఫ్ వీక్ అనేది ఎప్పుడు ప్రారంభం అవ్వడం జరిగింది అంటే అక్టోబర్ 2న ఇది ప్రారంభం అవ్వడం జరిగింది. ఇది అక్టోబర్ 8 వరకు ఉండడం జరుగుతుంది. ఓకే, ఈ వైల్డ్ లైఫ్ వీక్ అనేది ఎన్నవ ఎడిషన్ అంటే 71st ఎడిషన్. ఓకే, ఇది 71వ జాతీయ వన్యప్రాణుల వీక్ అనమాట. తాజాగా ఇది ప్రారంభం అవ్వడం జరిగింది. దీన్ని కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రి భూపేంద్ర యాదవ్ అధ్యక్షత వహించడం జరుగుతుంది. ఈ వైల్డ్ లైఫ్ వీక్ ఎవరు అధ్యక్షత అనేది వహించడం జరుగుతుంది అంటే కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రి భూపేంద్ర యాదవ్ గారు అధ్యక్షత వహించడం జరుగుతుంది. ఈ వైల్డ్ లైఫ్ వీక్ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే ఇందిరాగాంధీ నేషనల్ ఫారెస్ట్ అకాడమీ, డెహ్రాడూన్లో ఉన్న ఈ ఇందిరాగాంధీ నేషనల్ ఫారెస్ట్ అకాడమీలో ఇది జరుగుతుంది. ఇది అక్టోబర్ 2 నుంచి 8 మధ్యన ఈ వైల్డ్ లైఫ్ వీక్ అనేది నిర్వహించడం జరుగుతుంది. దీనిలో ముఖ్యంగా మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, ICFRE, IGNFA, FRI సంస్థలు వీటిని నిర్వహించడం జరుగుతుంది. ఓకే, మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఏ మినిస్ట్రీ ఇందులో ఇన్వాల్వ్ అయింది అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఇది ఏ డేట్స్ మధ్య జరుపుకుంటున్నారు అంటే ప్రతి సంవత్సరం అక్టోబర్ 2 నుంచి 8 మధ్యన దీన్ని జరుపుకోవడం జరుగుతుంది. ఈ ఇయర్కి గాను అంటే 2025కి గాను ఈ వైల్డ్ లైఫ్ వీక్ యొక్క థీమ్ను మనం అబ్జర్వ్ చేస్తే హ్యూమన్ వైల్డ్ లైఫ్ కో ఎగ్జిస్టెన్స్ అనే థీమ్తో ఈ వైల్డ్ లైఫ్ వీక్ను నిర్వహించడం జరుగుతుంది. ఓకే, సంఘర్షణ నుంచి సహజీవనం వైపు ప్రయాణంలో ప్రజా మద్దతును పెంపొందించడం ఈ వైల్డ్ లైఫ్ వీక్ యొక్క ముఖ్య లక్ష్యంగా దీన్ని తీసుకురావడం జరిగింది. దీనిలో భాగంగానే ప్రారంభించిన కీలకమైన కార్యక్రమాలను మనం అబ్జర్వ్ చేస్తే ప్రాజెక్ట్ డాల్ఫిన్ సెకండ్ ఫేజ్ను ప్రారంభించడం జరిగింది. మరియు ప్రాజెక్ట్ స్లోత్ బేర్, ప్రాజెక్ట్ ఘరియాల్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆన్ హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ అట్ సాకాన్, ప్రాజెక్ట్ టైగర్ అవుట్ సైడ్ టైగర్ రిజర్వ్స్ అనే ఈ ప్రధాన 5 జాతీయ ప్రాజెక్టును ఈ వైల్డ్ లైఫ్ వీక్లో ప్రారంభించడం జరిగింది. అందులో ముఖ్యంగా ప్రాజెక్ట్ డాల్ఫిన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. తర్వాత ప్రాజెక్ట్ స్లాత్ బియర్, తర్వాత ప్రాజెక్ట్ ఘరియల్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆన్ హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ అట్ సాకాన్, ప్రాజెక్ట్ టైగర్స్ అవుట్ సైడ్ టైగర్ రిజర్వ్స్ అనే 5 ప్రాజెక్టులు అనేది ఈ వైల్డ్ లైఫ్ వీక్లో ప్రారంభించడం జరిగింది. ఓకే, ఈ వైల్డ్ లైఫ్ వీక్ యొక్క ముఖ్య ప్రాముఖ్యతను మనం అబ్జర్వ్ చేస్తే ఈ ప్రాజెక్టులు వన్యజీవ సంరక్షణ వ్యవస్థకు బలోపేతం చేయడం జరుగుతుంది. మానవ వన్యప్రాణుల సంఘర్షణను తగ్గించి సహజీవన పద్ధతులను ప్రోత్సహించడం జరుగుతుంది. భారత్లో జీవ వైవిధ్య పరిరక్షణకు సమగ్ర దృక్పథాన్ని ఇది అందించడం జరుగుతుంది. మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇక్కడ ఏమిటి ఇంపార్టెంట్, ఏ మినిస్ట్రీ అనేది ఈ వైల్డ్ లైఫ్ వీక్ నిర్వహించడం జరుగుతుంది, ఏ డేట్స్ మధ్య ఇది జరుగుతుంది, మరియు ఈ వైల్డ్ లైఫ్ వీక్ అనేది ఎక్కడ జరుగుతుంది అనేది మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ఎకానమీ రిలేటెడ్గా ఉన్న గ్రోత్ ఫోర్కాస్టర్స్ని మనం అబ్జర్వ్ చేస్తే తాజాగా వరల్డ్ బ్యాంక్ అనేది గ్రోత్ ఫోర్కాస్ట్ను రివైజ్ చేయడం జరిగింది. ఓకే, ఇండియాకు రిలేటెడ్గా ఫైనాన్షియల్ ఇయర్ 2026కు గాను జీడిపి అంచనాను వరల్డ్ బ్యాంక్ అనేది రివైజ్ చేయడం జరిగింది. ఓకే, 2026కు గాను మొదటిగా వరల్డ్ బ్యాంక్ అనేది 6.3%గా అంచనా వేయడం జరిగింది. కానీ తాజాగా దీన్ని 6.5కు పెంచడం జరిగింది. ఓకే, ఈ జీడిపి వృద్ధిని ఎంతకు పెంచడం జరిగింది అంటే 6.5%కి పెంచడం జరిగింది. ఎందువలన ఈ ఫోర్కాస్ట్ను పెంచడం జరిగింది అంటే స్థిరమైన దేశీయ డిమాండ్, గ్రామీణ ఆర్థిక చైతన్యం మరియు జిఎస్టి సంస్కరణలు సానుకూల ప్రభావం అనేది భారతదేశ వృద్ధిలో కనిపిస్తున్నాయని వరల్డ్ బ్యాంక్ అనేది అంచనా వేయడం జరిగింది. అందువలన 6.3% నుంచి 6.5%కి జీడిపి వృద్ధి అంచనాను పెంచడం జరిగింది. ఓకే, అదే ఫైనాన్షియల్ ఇయర్ 2027కు గాను అబ్జర్వ్ చేస్తే అమెరికా విధించిన 50% సుంకాల ప్రభావం వల్ల వృద్ధి రేటు అనేది 6.3%కి తగ్గవచ్చు అనేది అంచనా వేయడం జరిగింది. ఓకే, అదే ఫైనాన్షియల్ ఇయర్ 2027కు భారత్ వృద్ధి అంచనా ఎంతకు అంచనా వేయడం జరిగింది అంటే 6.3%కి వరల్డ్ బ్యాంక్ అనేది అంచనా వేయడం జరిగింది. అదే సౌత్ ఏషియా అవుట్లుక్ను మనం అబ్జర్వ్ చేస్తే 2025లో దీని యొక్క వృద్ధి అనేది 6.6% గాను, అదే 2026లో ఇది 5.8%కి తగ్గుతుందని వరల్డ్ బ్యాంక్ అనేది అంచనా వేయడం జరిగింది. ఓకే, సౌత్ ఏషియా అవుట్లుక్లో 2025లో వృద్ధి అనేది ఎంత ఉండడం జరిగింది, 6.6% ఉండడం జరిగింది. అదే 2026 నాటికి ఇది 5.8%కి తగ్గుతుందని అంచనా వేయడం జరిగింది. ఓకే, దీనికి గల ముఖ్య కారణాలు గ్లోబల్ అనిశ్చిత పరిస్థితులు, సామాజిక రాజకీయ అస్థిరత, AI వంటి సాంకేతికల వల్ల కార్మిక మార్కెట్లో అంతరాయాలు కలగవచ్చని ఈ వృద్ధి అంచనాలను తగ్గించడం జరిగింది. ఇక్కడ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో వరల్డ్ బ్యాంక్ యొక్క గ్రోత్ ఫోర్కాస్ట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఓకే, 2026కు గాను వృద్ధి అంచనాను ఎంతవరకు పెంచడం జరిగింది అంటే
6.3% నుంచి 6.5%కి పెంచడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ సమ్మిట్స్ని మనం అబ్జర్వ్ చేస్తే తాజాగా నరేంద్ర మోదీ గారు 9వ ఇండియా మొబైల్ కాంగ్రెస్ సమ్మిట్ను ప్రారంభించడం జరిగింది. ఓకే, 9వ ఇండియా మొబైల్ కాంగ్రెస్ను ప్రారంభించడం జరిగింది. దీన్ని ఎక్కడ ప్రారంభించారు అంటే న్యూఢిల్లీలోని యశోభూమిలో దీన్ని ప్రారంభించడం జరిగింది. దీన్ని ఎవరు ప్రారంభించారు? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు దీన్ని ప్రారంభించారు. ఈ ఈవెంట్ అనేది ఏషియాలోనే అతిపెద్ద టెలికాం, మీడియా మరియు టెక్నాలజీ సమ్మిట్గా పేర్కొనడం జరిగింది. ఓకే, ఈ ఇండియా మొబైల్ కాంగ్రెస్ అనేది ఏషియాలోనే అతిపెద్ద టెలికాం, మీడియా మరియు టెక్నాలజీ సమ్మిట్. ఇది ఎన్నవ సమ్మిట్ అంటే 9వ సమ్మిట్. ఎక్కడ జరుగుతుంది? న్యూఢిల్లీలో ఇది జరుగుతుంది. ఈ సమ్మిట్లో మోదీ గారు ముఖ్యంగా డిజిటల్ కనెక్టివిటీ ఇకపై విలాసం లేదా ప్రత్యేక హక్కుగా కాదు, ప్రతి భారతీయుడికి ఇది జీవితంలో అంతర్భాగం అయ్యిందని పేర్కొనడం జరిగింది. అంటే డిజిటల్ కనెక్టివిటీ అనేది ఇక చాలా కాస్ట్లీగా కాకుండా ప్రతి భారతీయుడికి కూడా రీచ్ అయ్యే విధంగా ఉండడం జరిగింది అని పేర్కొనడం జరిగింది. భారతదేశం అనేది ఒకప్పుడు 2G సమస్యలు ఎదుర్కొంది, ఇప్పుడు కానీ ప్రతి జిల్లాలో 5G కవరేజ్ అనేది కలిగి ఉందని పేర్కొనడం జరిగింది. ఇండియా మొబైల్ కాంగ్రెస్ ఇప్పుడు కేవలం మొబైల్ లేదా టెలికాంకే పరిమితం కాకుండా ఏషియాలోనే అతిపెద్ద డిజిటల్ టెక్నాలజీ ఫారంగా మారడం జరిగింది. ఓకే, ఇది ఏషియాలోనే అతిపెద్ద డిజిటల్ టెక్నాలజీ ఫారంగా ఇది ఎదగడం జరిగింది. మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇది ఎన్నవ సదస్సు అంటే 9వ సదస్సు. ఎక్కడ జరుగుతుంది? న్యూఢిల్లీలో జరుగుతుంది. దీన్ని ఎవరు ప్రారంభించారు? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంకొక రిపోర్ట్స్ని అబ్జర్వ్ చేస్తే తాజాగా WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది పొగాకుపై ఒక రిపోర్ట్ అనేది విడుదల చేయడం జరిగింది. ఓకే, తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ పొగాకుపై ఒక రిపోర్ట్ను విడుదల చేయడం జరిగింది. ఈ రిపోర్ట్లో ముఖ్యంగా 2010లో 26.2% ప్రపంచవ్యాప్తంగా పొగాకు అనేది వాడకంగా ఉండడం జరిగింది. అదే 2024 నాటికి ఇది 19.5%కి తగ్గడం జరిగింది. ఓకే, ప్రపంచవ్యాప్తంగా పొగాకు వాడకం అనేది 2010లో 26% ఉండగా అది 2024 నాటికి 19.5%కి తగ్గడం జరిగింది. ఎంత తగ్గుదల ఉన్నప్పటికీ ప్రతి 5 మందిలో ఒకరు పొగాకును వాడడం జరుగుతుంది. ఓకే, ఇప్పటికి కూడా ప్రతి 5 మెంబర్స్లో ఒకరు ఈ టొబాకోను కన్జ్యూమ్ చేయడం జరుగుతుంది. ఈ సిగరెట్ల వాడకం అనేది చాలా గణనీయంగా పెరిగిందని పేర్కొనడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా 100 మిలియన్లకు పైగా జనాభా ఈ సిగరెట్లను ఉపయోగిస్తున్నారని పేర్కొనడం జరిగింది ఈ రిపోర్ట్లో. కానీ భారతదేశం అనేది ఈ సిగరెట్ల వాడకాన్ని ఏ సంవత్సరం బ్యాన్ చేసింది అంటే 2019లో బ్యాన్ చేయడం జరిగింది. ఓకే, ఈ సిగరెట్ల వాడకాన్ని భారతదేశం అనేది 2019లో బ్యాన్ చేయడం జరిగింది. భారతదేశం యొక్క ప్రజెంట్ పురోగతిని కానీ మనం అబ్జర్వ్ చేస్తే 2024లో భారతదేశం 15 ఏళ్ల పైబడి దాదాపు 243 మిలియన్ మంది పొగాకును వినియోగించడం జరుగుతుంది. ఓకే, 15 ఇయర్స్కి అబవ్ ఉన్న పర్సన్స్ 243 మిలియన్లకు పైగా పొగాకును కన్జ్యూమ్ చేయడం జరుగుతుంది. అదే 2010 నుండి 2025 మధ్యన మనం అబ్జర్వ్ చేస్తే అరౌండ్ 43% తగ్గడం జరిగింది. ఓకే, ఈ పొగాకు కన్జంప్షన్లో 43% టొబాకో కన్జంప్షన్ అనేది తగ్గడం జరిగింది. WHO లక్ష్యాన్ని మనం అబ్జర్వ్ చేసుకుంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క NCD నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ లక్ష్యం ప్రకారం 2025 నాటికి పొగాకు వాడకాన్ని 30% తగ్గించాలని టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. ఓకే, ఇక్కడ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇక్కడ ఏంటి ఇంపార్టెంట్ అంటే ఈ టొబాకోకి రిలేటెడ్గా ఎవరు ఈ నివేదికను విడుదల చేయడం జరిగింది అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ నివేదికను విడుదల చేయడం జరిగింది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంకొక ఇంపార్టెంట్ రిపోర్ట్ను అబ్జర్వ్ చేస్తే తాజాగా NCRB అనేది ఇండియా క్రైమ్ రిపోర్ట్ను విడుదల చేయడం జరిగింది. మనం ఆల్రెడీగా ఈ క్రైమ్ రిపోర్ట్లో మనము స్త్రీలపై మరియు పిల్లలపై జరిగిన క్రైమ్ రిపోర్ట్ను డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు పర్టికులర్గా భారతదేశంలోనే సురక్షిత మరియు అసురక్షిత నగరాల గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, ఈ ఇండియన్ క్రైమ్ రిపోర్ట్ను ఎవరు విడుదల చేయడం జరుగుతుంది అంటే నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో NCRB వాళ్ళు ఈ క్రైమ్ రిపోర్ట్ను ప్రతి సంవత్సరం విడుదల చేయడం జరుగుతుంది. తాజాగా ఏ సంవత్సరం నాటి క్రైమ్ రిపోర్ట్ను విడుదల చేయడం జరిగింది అంటే 2023 నాటి క్రైమ్ రిపోర్ట్ను విడుదల చేయడం జరిగింది. ఓకే, 2025 సంవత్సరంలో 2023 నాటి క్రైమ్ రిపోర్ట్ను ఈ NCRB అనేది విడుదల చేయడం జరిగింది. ఇది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద ఉండడం జరుగుతుంది. ఈ NCRB అనేది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద ఉండడం జరుగుతుంది. ఈ NCRBఏ ఈ ఇండియా క్రైమ్ రిపోర్ట్ను విడుదల చేయడం జరుగుతుంది. ఈ రిపోర్ట్లో ముఖ్యంగా మనం అబ్జర్వ్ చేస్తే భారతదేశంలో నేరాలు సరాసరి రేటును
అబ్జర్వ్ చేస్తే 2023కు గాను 433 కేసులు ప్రతి 1,00,000 జనాభాకు నమోదవ్వడం జరిగింది. ఓకే, ప్రతి 1,00,000 జనాభాకు ఎన్ని కేసులు నమోదవ్వడం జరిగింది అంటే 433 కేసులు అనేది నమోదవ్వడం జరిగింది. ఇప్పుడు మనం పర్టికులర్గా దేశంలోనే అత్యంత సురక్షిత నగరాన్ని అబ్జర్వ్ చేస్తే భారతదేశంలో కోల్కతా అనేది నాలుగవసారి దేశంలోనే అత్యంత సురక్షిత నగరంగా నమోదవ్వడం జరిగింది. ఈ కోల్కతాలో కేవలం 1,00,000 జనాభాకు 83.9 నేరాలు మాత్రమే నమోదవ్వడం జరుగుతుంది. ఈ కోల్కతాలో కేవలం 1,00,000కు 83.9 నేరాల రేటు మాత్రమే నమోదవ్వడం జరుగుతుంది. ఇది వరుసగా 4వసారి భారతదేశంలోనే అత్యంత సురక్షిత నగరంగా అవతరించడం జరిగింది. కోల్కతా అనేది వరుసగా 4వసారి భారతదేశంలోనే సురక్షిత నగరంగా ఉండడం జరుగుతుంది. 2023లో కోల్కతాలో అరౌండ్ 11,000కు పైగా కేసులు తగ్గడం జరిగింది. ఓకే, 2022తో కంపేర్ చేస్తే 2023లో 11,000కు పైగా కేసులు అనేది తగ్గడం జరిగింది. మహిళలపై నేరాలు అనేది 2022లో 1,890 ఉండగా అదే 2023లో 1,746కు తగ్గడం జరిగింది. ఓకే, మహిళలపై నేరాలు కూడా తగ్గడం జరిగింది. ఇక్కడ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లోనే భారతదేశంలో అత్యంత సురక్షిత నగరం ఏమిటి అంటే కోల్కతా. అదే భారతదేశంలోనే అత్యంత అసురక్షిత నగరాన్ని మనం అబ్జర్వ్ చేస్తే కేరళలోని కొచ్చి నగరం అనేది అత్యంత అసురక్షిత నగరంగా పేర్కొనడం జరిగింది. దీనిలో నేరాల రేట్ అనేది 3,192 నేరాల రేట్ అనేది నమోదవ్వడం జరుగుతుంది. ఓకే, ప్రతి 1,00,000 జనాభాకు 3,000కు పైగా నేరాల రేట్ అనేది ఈ నగరంలో నమోదవ్వడం జరుగుతుంది. కొచ్చి అనేది భారతదేశంలోనే అత్యంత అసురక్షిత నగరంగా నిలవడం జరిగింది. భారతదేశంలో టాప్ 10 సురక్షిత నగరాలను అబ్జర్వ్ చేస్తే కోల్కతా అనేది మొదటి స్థానంలో ఉండడం జరిగింది. తర్వాత హైదరాబాద్, పూణే, ముంబై, కోయంబత్తూర్, చెన్నై, కాన్పూర్, గజియాబాద్, బెంగళూరు, అహ్మదాబాద్ టాప్ 10లో ఉన్న ఈ సిటీస్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ముఖ్యంగా మనకి కోల్కతా అనేది వరుసగా 4వసారి అనేది టాప్ ప్లేస్లో నిలవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఇష్యూని అబ్జర్వ్ చేస్తే తాజాగా వార్తల్లో టైఫూన్ మ్యాట్మో అనేది నిలవడం జరిగింది. ఓకే, మనము నిన్నటి కరెంట్ అఫైర్స్లో ఆల్రెడీ మనం శక్తి తుఫాన్ను డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ సైక్లోన్స్ కానీ టైఫూన్స్ కానీ ఏ ప్రాంతంలో ఏర్పాటు అవ్వడం జరుగుతుంది మరియు ఏ దేశాలకు ఇంపాక్ట్ కలిగించడం జరుగుతుందని మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ సైక్లోన్స్ లేదా ఈ టైఫూన్స్ కూడా మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్. ఈ టైఫూన్ మ్యాట్మో అనేది ఎక్కడ ఇంపాక్ట్ కలిగించడం జరిగింది అంటే చైనాలోని యునాన్ మరియు గ్వాండాంగ్ ప్రావిన్స్లో ఇటీవల ఈ టైఫూన్ మ్యాట్మో అనేది ప్రభావానికి గురి చేయడం జరిగింది. ఓకే, దీనివల్ల చైనా అనేది ఇంపాక్ట్ అవ్వడం జరిగింది. ఈ టైఫూన్ అనేది ఎక్కడ ఏర్పాటు అవ్వడం జరుగుతుంది అంటే పశ్చిమ పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన వాటిని టైఫూన్గా పిలవడం జరుగుతుంది. ఓకే, అదే హిందూ మహాసముద్రంలో ఏర్పడిన వాటిని మనం సైక్లోన్స్గా పిలవడం జరుగుతుంది. అదే అట్లాంటిక్ మహాసముద్రంలో ఏర్పడిన వాటిని హరికేన్స్ గాను, అదే పశ్చిమ మహాసముద్రంలో ఏర్పడితే అది టైఫూన్స్ గాను, పశ్చిమ ఆస్ట్రేలియాలో ఏర్పడితే అది విల్లీస్గా పిలవడం జరుగుతుంది. ఓకే, వీటిని అన్నిటినీ వివిధ ప్రాంతాల్లో వివిధ నేమ్స్గా పిలవడం జరుగుతుంది. అందులో సైక్లోన్ అనేది మన భారతదేశానికి బాగా ఇంపాక్ట్ కలిగించడం జరుగుతుంది. భారతదేశంలో ఇంపాక్ట్ కలిగించే వీటిని సైక్లోన్స్గా కూడా పిలవడం జరుగుతుంది. తాజాగా వార్తల్లో మనకి టైఫూన్ మ్యాట్మో అనేది వార్తల్లో నిలవడం జరిగింది. దీనివల్ల చైనా అనేది ఇంపాక్ట్కి గురి అవ్వడం జరిగింది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఇష్యూని అబ్జర్వ్ చేస్తే తాజాగా భారతదేశంలోనే తొలి జంతు జనన నియంత్రణ యానిమల్ బర్త్ కంట్రోల్ శిక్షణా కేంద్రాన్ని లక్నోలో ప్రారంభించడం జరిగింది. ఓకే, జంతు జనన నియంత్రణ శిక్షణా కేంద్రాన్ని భారతదేశంలో మొదటిసారిగా ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే లక్నోలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఉత్తరప్రదేశ్లో లక్నోలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని లక్నో మున్సిపల్ కార్పొరేషన్, భారత జంతు సంక్షేమ బోర్డు, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, హ్యుమానే వరల్డ్ ఫర్ యానిమల్స్ ఇండియా ఈ నలుగురు సహకారంతో ఈ శిక్షణా కేంద్రాన్ని లక్నోలో ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే కుక్కల జననను నియంత్రించడం ఈ జంతు జనన నియంత్రణ శిక్షణ కేంద్రం యొక్క ముఖ్య లక్ష్యం. ఓకే, దీని ద్వారా కుక్కల జనాభాను నియంత్రించడం జరుగుతుంది. భారతదేశంలోనే తొలి ప్రత్యేక యానిమల్ బర్త్ కంట్రోల్ శిక్షణ కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అంటే లక్నోలో ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా వీధి కుక్కల జనన నియంత్రణ మరియు స్టెరిలైజేషన్ కోసం ఒక శిక్షణా వేదికగా దీన్ని తీసుకురావడం జరుగుతుంది. మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఏ ప్లేస్లో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు అనేది మనకు చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ని మనం అబ్జర్వ్ చేస్తే తాజాగా యునెస్కోకు డైరెక్టర్ జనరల్గా
మొట్టమొదటి అరబ్ నాయకుడిని నామినేట్ చేయడం జరిగింది. ఓకే, యునెస్కోకు డైరెక్టర్ జనరల్గా అరబ్ నాయకుడిని నామినేట్ చేయడం జరిగింది. అతని పేరు ఏమిటి అంటే ఖలీద్ ఎల్ అనానీ. ఖలీద్ ఎల్ అనానీ తాజాగా మొట్టమొదటి అరబ్ డైరెక్టర్ జనరల్గా నిలవడం జరిగింది. ఇతను ఈజిప్ట్ దేశానికి చెందిన పర్సన్. ఓకే, ఇతను ఈజిప్ట్కి చెందిన పర్సన్ తాజాగా యునెస్కోకు డైరెక్టర్ జనరల్గా నామినేట్ అవ్వడం జరిగింది. మనం పర్టికులర్గా ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ యునెస్కోని అబ్జర్వ్ చేస్తే యునెస్కో ఫుల్ ఫామ్ ఏంటి? యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. దీన్ని ఎప్పుడు స్థాపించడం జరిగింది? 1946లో దీన్ని స్థాపించడం జరిగింది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉండడం జరిగింది అంటే ఫ్రాన్స్, ప్యారిస్లో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ఉండడం జరిగింది. దీనిలో టోటల్గా 194 సభ్య దేశాలు ఉన్నాయి. దీని యొక్క లక్ష్యం ఏమిటి? ఎడ్యుకేషన్, విజ్ఞానం, సంస్కృతి మరియు కమ్యూనికేషన్ ద్వారా ప్రపంచ మానవత్వాన్ని బలోపేతం చేయడం మరియు శాంతి, స్థిరమైన అభివృద్ధి సాధించడం ఈ యునెస్కో యొక్క ముఖ్య లక్ష్యం. పర్టికులర్గా ఇక్కడ ఈ జనరల్ డైరెక్టర్ అపాయింట్మెంట్ని అబ్జర్వ్ చేస్తే ఎగ్జిక్యూటివ్ బోర్డు నామినేట్ అనేది చేయడం జరుగుతుంది. ఇతని యొక్క పదవి కాలం అనేది 4 సంవత్సరాలు ఉండడం జరుగుతుంది. దీని తర్వాత కూడా ఇతరు తిరిగి నియామకానికి కూడా అవకాశం అనేది కల్పించడం జరిగింది. మరో 4 సంవత్సరాల వరకు ఇది సాధ్యమవడం జరుగుతుంది. ఓకే, ఈ డైరెక్టర్ జనరల్ యొక్క పదవి కాలం 4 సంవత్సరాలు అనేది ఉండడం జరుగుతుంది. మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇక్కడ ఏమిటి ఇంపార్టెంట్ అంటే తాజాగా యునెస్కో డైరెక్టర్ జనరల్గా ఎవరు నామినేట్ చేయడం జరిగింది అంటే ఖలీద్ ఎల్ అనానీని నామినేట్ చేయడం జరిగింది. ఇతను ఈజిప్ట్ దేశానికి చెందిన వ్యక్తి. ఓకే, ఇతను ఈజిప్ట్ దేశానికి చెందిన వ్యక్తి. మనం పర్టికులర్గా యునెస్కో ప్రచురించిన మేజర్ పబ్లికేషన్స్ మనం అబ్జర్వ్ చేస్తే గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ రిపోర్ట్, యునైటెడ్ నేషన్ వరల్డ్ వాటర్ డెవలప్మెంట్ రిపోర్ట్, గ్లోబల్ ఓషన్ సైన్స్ రిపోర్ట్, ఈ 3 రిపోర్ట్స్ను యునెస్కో అనేది పబ్లిష్ చేయడం జరుగుతుంది. మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో యునెస్కో పబ్లిష్ చేసే రిపోర్ట్స్ను అడిగే ఛాన్స్ ఉంటుంది. అందులో గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ రిపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ బుక్స్ మనం అబ్జర్వ్ చేస్తే తాజాగా హరిందర్ బవేజా బుక్ను రచించడం జరిగింది. ఈమె దే విల్ షూట్ యూ మేడమ్ మై లైఫ్ త్రూ కాన్ఫ్లిక్ట్ అనే పేరుతో ఈమె ఈ బుక్ను రచించడం జరిగింది. ఓకే, ఈ బుక్ను ఎవరు రచించారు అంటే హరిందర్ బవేజా గారు దీన్ని రచించడం జరిగింది. ఓకే, ఇక్కడ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో బుక్ నేమ్ ఏమిటి అంటే దే విల్ షూట్ యూ మేడమ్ మై లైఫ్ త్రూ కాన్ఫ్లిక్ట్ అనే నేమ్తో ఈ బుక్ను రచించడం జరిగింది. ఆథర్ నేమ్ ఏమిటి అంటే హరిందర్ బవేజా. ఈమె ప్రముఖ జర్నలిస్ట్. ఈమె చాలా క్రిటికల్ ఏరియాల్లో కూడా జర్నలిజాన్ని నిర్వహించడం జరిగింది. ఓకే, భారతదేశంలో ముఖ్యంగా ఆపరేషన్ బ్లూ స్టార్ మరియు 26/11 ముంబై ఉగ్రదాలు 2008లో జరిగిన ఈ 26/11 ముంబై ఉగ్రదాలను కూడా ఈమె కవర్ చేయడం జరిగింది. దానితో పాటుగా ఈమె ముఖ్యంగా మలేషియాలో అండర్ వరల్డ్ డాన్ అయిన చోటా రాజన్ను ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఓకే, మరియు పాకిస్తాన్లో 10 రోజులు తరువాత ఈ ముంబై దాడులు జరిగిన 10 రోజుల తర్వాత రిపోర్టింగ్ అనేది పాకిస్తాన్లో ఈమె నిర్వహించడం జరిగింది. అటువంటి క్రిటికల్ ఆపరేషన్లో కూడా ఈమె జర్నలిజం అనేది నిర్వర్తించడం జరిగింది. ఈమె తాజాగా రచించిన బుక్ నేమ్ ఏమిటి అంటే దే విల్ షూట్ యూ మేడమ్ మై లైఫ్ త్రూ కాన్ఫ్లిక్ట్ అనే బుక్ను తాజాగా రచించడం జరిగింది. అవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో ఉన్న ఎంటైర్ కరెంట్ అఫైర్స్. ఈ పీడిఎఫ్ను బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఇవ్వడం జరిగింది. ఈ టెలిగ్రామ్ ఛానల్లో ఈ పీడిఎఫ్ను అప్లోడ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.